Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అన్నిటిని చూడండి. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే, నేనైతే ఈరోజు రిషికొండ హిల్ ఉంది కదండి, పక్కన కనిపిస్తుంది కదా, ఆ హిల్ని అయితే ట్రెక్ చేద్దామని చెప్పి మా ఫ్రెండ్స్తో వచ్చా అండి. ఈ హిల్ ఎక్కడుందంటే గీతం కాలేజ్ ఆపోజిట్లో ఉందండి. ఇది చాలామంది గీతమేట్స్కి డ్రీమ్ అండి, ట్రెక్ చేయాలని చెప్పి. ఆల్రెడీ నేను ఇది ఒకసారి ట్రెక్ చేశాను, తర్వాత సెకండ్ టైం వెళ్ళాను, కానీ ట్రెక్ చేయడానికి అవ్వలేదు. ఇప్పుడు థర్డ్ టైం మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అండి. సో ఈసారి సక్సెస్ఫుల్గా ట్రెక్ చేసి ఆ వ్లాగ్ మొత్తం మీకు చూపిస్తా అండి. మీరు కూడా ట్రెక్ చేయాలనుకుంటే వీడియో మొత్తం చూడండి, మీకు ఎలా ట్రెక్ చేయాలో తెలుస్తుంది అండ్ ఎలా దిగాలో కూడా తెలుస్తుంది. సో మనకి హిల్ ఎక్కడానికి ఎంట్రన్స్లోనే ఒక వే ఉంటుందండి. ఇదిగోండి, ఇది ఆ వే. ఇలా వెళ్తే మనం హిల్ ట్రెక్ చేయొచ్చు అండ్ మధ్యలో మనకి బెంచ్ మార్క్స్ కూడా ఉంటాయండి. సో మనం హ్యాపీగా ట్రెక్ చేసేయచ్చండి. సో మా ఫ్రెండ్స్ అయితే ట్రెక్ చేస్తున్నారు చూడండి, తర్వాత నా టర్న్ అనమాట. అది అలా ట్రెక్ చేయగానే మనకైతే ఇక్కడ ఇలా మనకి మొక్కలు అయితే కనబడతాయండి. చాలా దట్టంగా ఉంటాయి మొక్కలైతే. సో ముళ్ళ మొక్కలు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. సో మీరు మ్యాక్స్ సింపుల్గా అండ్ ఈజీగా ఉండే క్లాత్స్ వేసుకోండి. సో కొండపైకి వెళ్తున్నామండి, మామూలుగా లేదు మరి. వెనకాల మా ఫ్రెండ్ వస్తున్నాడు. ట్రాక్ ప్యాంట్, టీ షర్ట్, ఓవర్ కోట్ మీ ఇష్టం, వేసుకోకపోయినా షూ మాత్రం కంపల్సరీ వేసుకోండి. స్లిప్పర్స్తో మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే మొత్తం ముళ్ళులే ఉంటాయి. కాలికి కానీ గుచ్చుకున్నాయంటే సెప్టిక్కే ప్రమాదం ఉందండి, తర్వాత చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి షూ అయితే వేసుకెళ్ళండి. ఇక్కడ వరకు ఎక్కాక మనకైతే కొంచెం వ్యూ కనిపిస్తుందండి. ఆ వ్యూ అంత బాగాలేదు, మనం ఇంకా పైకి వెళ్దాం, ఇంకా మంచి వ్యూ అయితే కనబడుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. కానీ చాలా బాగుంటుందండి ఈ ట్రెక్కింగ్ అయితే మాత్రం. ఎందుకంటే ఈ ట్రెక్ నేను వేరే రూట్ని చేశాను, ఒక పాత వీడియో ఉంటుంది, ఆ వ్లాగ్ డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. కానీ ఇది వేరే వ్యూ అనమాట. ఈ వ్యూ నుంచి సూపర్ కనబడుతుందండి. మనకి ఆపోజిట్లో గెస్ట్ హౌస్ కడుతున్నారు కదా, అది కనిపిస్తుంది. కైలాసగిరి కనిపిస్తుంది. ఆ తర్వాత సిటీ కూడా కొంచెం కనిపిస్తుందండి. నేనైతే చేతులు చూపిస్తున్నాను, చేతులు మట్టి అవుతున్నాయని చెప్పేసి. కుదిరితే మీరు గ్లౌజెస్ కూడా వేసుకెళ్ళండి, ఎందుకంటే చేతికి ముళ్ళ ముక్కలు గట్రా గుచ్చుకుంటాయి. మనమైతే ఇంకా అలా పైకి వెళ్తున్నామండి, అలా ట్రెక్ చేస్తూ ఉన్నాం. చూసారు అంత స్టీప్గా ఉంది హిల్ అయితే. నేనైతే మధ్యలో ఆగి కొన్ని వీడియోస్ అయితే తీశాను, అక్కడ నుంచి ఎంత స్టీప్గా ఉందో కూడా చూపించానండి. మా ఫ్రెండ్స్ అయితే చాలా ఫాస్ట్గా ఎక్కేస్తున్నారు, నేను అలా వ్లాగ్ చేసుకుంటూ మెల్లగా ఎక్కేసాను. ఇక మీరైతే మ్యూజిక్తో వ్యూస్ని ఎంజాయ్ చేయండి అండ్ ట్రెక్కింగ్ కూడా ఎలా ఉందో చూడండి.
చూస్తున్నారు కదా, నేను చెమటలు తడిసిపోయాను. దగ్గరగా చూస్తే తెలుస్తుంది చెమటలా కారుతున్నాయో. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ నుంచి వ్లాగ్ని పాస్ చేసి పైకి వెళ్ళి మిగిలిన వ్లాగ్ చేస్తాను. సో కీప్ వాచింగ్. కొన్ని టైం లాప్స్ అయితే పెడతాను, చూడండి. ఇక్కడ చూసారా హిల్ అయితే ఎంత స్టీప్గా ఉందో, కొంచెం భయంకరంగానే ఉందండి. చూసారా అలా డౌన్ ఉందన్నమాట. ఏమాత్రం జారిపడ్డామో అలా కిందకి వెళ్ళిపోతాం. సో మీరు ఎక్కేటప్పుడు మాత్రం జాగ్రత్త అండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందండి, మీరు చూస్తున్నారు కదా. అది వచ్చేసి మనకి టెంపుల్ అండి, టీటీడీ టెంపుల్. ఆ టెంపుల్ వ్లాగ్ కూడా చేశాను, ఆ టెంపుల్ వ్లాగ్ డిస్క్రిప్షన్ కూడా పెడతాను, చూడండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. తర్వాత మనకి అది గెస్ట్ హౌస్ అండి. ఆ గెస్ట్ హౌస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, రిసార్ట్స్ గెస్ట్ హౌస్ అనమాట. ఇదంతా గీతం కాలేజ్ అండి. ఎందుకంటే ఆపాననుకోండి ముందుకు వెళ్ళాను. సో వెనకాల చూస్తే బీచ్ చూసారు ఎలా ఉందో, నేను ఎంత ఎత్తులో ఉన్నా మీరు చూడొచ్చు. వెనకాలంతా పెద్ద లోయండి. సో జాగ్రత్తగా ఎక్కండి. సో మ్యాక్సిమం వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి, లేకపోతే మాత్రం పైకి వెళ్ళక దావంతో చేస్తారు. చూసారు నాకు స్వెట్టింగ్ ఎలా అవుతుందో, ఫుల్ అంతా స్వెట్టింగ్సే. ఆ స్వెట్టింగ్స్ అవడం వల్ల మనం బాడీలో ఉండే వాటర్ మొత్తం డిహైడ్రేట్ అయిపోతుంది. ఆ కొండ పైకి ఎక్కేసరికి మీకు ఫుల్ వాటర్ దాహం వేస్తుంది అనమాట. సో మీతో పాటు ఒక వాటర్ బాటిల్ అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళండి. సింగిల్గా అయితే మనం ట్రై చేయకండి, ఎందుకంటే చాలా రిస్కీ ఇది. ఫ్రెండ్స్తో వెళ్ళండి, మీకు ఏమైనా అయినా కూడా మీ ఫ్రెండ్స్ మీకు తోడుగా ఉంటారు. రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కింద నుంచి పైదాకా ఇంచ్ రికార్డ్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇంచ్ రికార్డ్ చేశానంటే నాకైతే ఆర్ఐపీ పోస్టులు వచ్చేస్తాయి. సో అందుకని చెప్పేసి ఇంచ్ రికార్డ్ చేయట్లేదు, ఎందుకంటే చాలా భయంకరంగా ఉందండి. మనం ఏమైనా మౌంటెడ్ కెమెరాస్ అలా ఉంటే మ్యాక్సిమం రికార్డ్ చేయొచ్చు, ఇదైతే రికార్డ్ చేయలేమండి. బికాజ్ ఎందుకంటే చాలా స్టీప్గా ఉంది, మీరే చూస్తున్నారు కదా, చూపిస్తాను చూడండి మీకు. ఎందుకంటే చాలా స్టీప్గా ఉందండి, ఈ మాత్రం తేడా వచ్చినా కిందకి వెళ్ళిపోతాం జాగ్రత్తగా. కింద కూడా ఎలా చూపిస్తాను. సో కీప్ వాచింగ్ ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే పైదాకా వెళ్ళిపోయాడు, నేనైతే ఇంకా కూర్చుని ఉన్నాను. బికాజ్ మంచి వ్యూ దొరికిందని చెప్పేసి ఒక చిన్న షూట్ అయితే చేశాను. చూస్తున్నారుగా కిందకి ఎలా ఉందో లోయలాగా. మీకు స్టీప్ చూపిస్తా అని చెప్పాను కదా, పైకి అంత స్టీప్గా ఉంది, కిందకి అంతే స్టీప్గా ఉందండి. వ్యూ అయితే మాత్రం అదిరిపోయింది, అందుకని చెప్పేసి నేను కూర్చొని ఈ వీడియో తీశాను. ఇంకా టైం టు ట్రెక్ అండి. ఎక్కేస్తాను పైకైతే ఎండ కొడుతుంది, కళ్ళలో కొడుతుంది, ముందు సరిగ్గా కనిపించట్లే ఎండ వల్ల. అండ్ ఫైనల్గా నేనైతే పైకి వచ్చానండి కొండపైకి. సో ఇక్కడ నుంచి మీరైతే వ్యూస్ అన్నిటిని ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, నేనైతే అలా కూర్చొని వీడియోస్ చేస్తున్నానండి. చూశాక వ్యూ ఎంత అద్భుతంగా ఉందో. మనకి కొంచెం హ్యూమిడిటీ ఎక్కువ ఉందండి, అందుకే మనకి సిటీ సరిగ్గా కనిపించట్లేదు, ఇంకా కైలాసగిరి కూడా సరిగ్గా కనిపించట్లేదండి. కానీ గెస్ట్ హౌస్ బాగా కనిపిస్తుంది. నాకు గనక మంచి వ్యూ దొరికితే మీకు ఖచ్చితంగా అవి చూపిస్తా అండి. కొండపైన చూస్తే వ్యూ ఎలా చూస్తారు కదా, ఇంకా మంచి చూసుకొని చూపిస్తాను, ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్. మేము కొండపైన తీసుకున్న ఫొటోస్ మీకు చూపిస్తాను చూడండి, చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి ఇదొక పిక్, అందరూ నించున్నాం. అండ్ ఇదొక పిక్, అందరం కూర్చున్నాం. ఆ కొండపై నుంచి ఇంకా ఏం కనిపిస్తాయో మీకు చూపిస్తా అండి. మనకి రాళ్ళ మధ్యలో ఉంటాయి కదా, చూసారా వాటర్ అయితే ఏర్పడుతుంది. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఫోటోషూట్స్ చేస్తున్నారు,
చూడండి వాటర్ అయితే స్టోర్ అయి ఉంటుందన్నమాట రాళ్ళ మధ్యలో. స్నేక్స్ కూడా ఉంటాయండి, జాగ్రత్త. షూ మాత్రం మిస్ చేయకండి, షూ మాత్రం వేసుకుని ఉండండి. మనకైతే కొండపైన సిగ్నల్ టవర్ ఉందండి. మనమైతే సిగ్నల్ టవర్ దగ్గరలో ఉన్నామండి. ఇక్కడ నుంచి చూసారా సముద్రం ఎంత బాగా కనబడుతుందో, చాలా బాగా కనబడుతుందండి. ఇక్కడ నుంచి మనకి పైప్ లైన్ ఉందండి కిందకి. ఇటువైపు అంతా మనకి తొట్లకొండ, తర్వాత భీమిలి అవి ఉంటాయండి. కిందన సాయిప్రియ రిసార్ట్స్ ఉంటుంది, అండ్ కిందన యూపీ టూరిజం ఉంటుందండి. మనం ముందుకెళ్ళి సాహసం చేయలేం, ఎందుకంటే ఏమాత్రం కాలు జారినా కిందకి వెళ్ళిపోతాం. అందుకని చెప్పి అటువైపు వెళ్ళట్లేదు. సో ఇదండి వ్యూ ఇటుపక్క అయితే. ఇటువైపు అంతా బీచేనండి. ఇంకోవైపు మనకి సిగ్నల్ టవర్ ఉంది కదా, ఆ సిగ్నల్ టవర్కి ముందు చూస్తే మనకి గీతం కాలేజ్ ఉంటుంది. కానీ ఆ చెట్లు బాగా ఎక్కువైపోవడం వల్ల మనకి కాలేజ్ అయితే సరిగ్గా కనిపించట్లేండి. చూసారుగా చెట్లు ఎలా అడ్డంగా ఉన్నాయో కనిపించకుండా. ఇది ఒక వ్యూ పాయింట్ అండి, చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ కూడా. చూసారా మనకి బీచ్ రోడ్ కనిపిస్తుంది. అదండి విషయం అంతా ఈ కొండ గురించి అనమాట. ఇక మేమైతే కిందకి వెళ్ళిపోతున్నామండి. సో కిందకి వెళ్ళినట్టు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఏమాత్రం స్లిప్ అయినా కూడా పడిపోతాం, దెబ్బలు తగులుతాయి. సో జాగ్రత్తగా దిగండి. మేము కాకుండా ఇంకొక బ్యాచ్ కూడా వచ్చారండి, వాళ్ళైతే కిందకి వెళ్ళిపోయారు. సో మేము కూడా ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నామండి. మీకు చెప్పా కదండి, గెస్ట్ హౌస్ కనిపిస్తుంది, తర్వాత కైలాసగిరి కనిపిస్తుంది, ఆ తర్వాత సిటీ కూడా కనిపిస్తుందని చెప్పేసి ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది గెస్ట్ హౌస్, తర్వాత అది కైలాసగిరి అండి, అండ్ ఆ పక్కన ఉండేది సిటీ అన్నమాట, విశాఖపట్నం సిటీ. ఈ కొండెక్కితే మనకి విశాఖపట్నం సిటీ, కైలాసగిరి, ఆ పక్కన ఉన్న గెస్ట్ హౌస్, గీతం కాలేజ్, ఇంకా టీటీడీ టెంపుల్ చాలా అంటే చాలా కనిపిస్తాయండి. పనోరమా హిల్స్ కూడా కనిపిస్తాయి. మీకు గీతం కాలేజ్ పిక్ చూపించాను కదా, అక్కడ కనిపిస్తుంది చూడండి. మేమైతే ఇంక దిగిపోతున్నామండి, దిగుతున్నట్టు తీసుకున్న వీడియో ఇది. అలాగే కొండ కూడా దిగిపోతున్నా అండి. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి, ఎందుకంటే కొండ దిగాలంటే అదొక ఆనందం ఉండి పైనుంచి కనిపించిన వ్యూస్ అయితే ఆసమ్గా ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాంటి మొక్కలు అయితే ఉంటాయి. ఇవి ముళ్ళ మొక్కలండి, మనకు గుచ్చుకుంటాయి అండ్ మనం హర్ట్ చేస్తాయి అన్నమాట. సో మ్యాక్సిమం గ్లౌజెస్ వేసుకుంటే బెటర్. ఇక్కడ చూసారా ఎలా ఉన్నాయి మొక్కలు, మనని వెళ్తుంటే లాగుతున్నట్టున్నాయి వెనక్కి అయితే. సో అయినా కూడా మనమైతే జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు అండి, చిన్నగా దారి అయితే ఉంటుంది. సో ఫైనల్గా నేనైతే ఆ హిల్ మొత్తం ట్రెక్ చేసి ఎలా ఎక్కానో అలా జాగ్రత్తగా దిగిపోతున్నాను అండి. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటే జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. హ్యావ్ ఏ సేఫ్ ట్రెక్కింగ్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా ఉంది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత వీడియోస్ అన్నిటిని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ అండి. మీరు ఎలానే సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేస్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.